జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. దినక్ దిన్ దిన్ 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 దినక్ దిన్. చీ దీని ఉప్పరగా ఏం షూటింగో ఏమిటో. బెడ్రూమ్ నాశనం, దేవుడు గుడి నాశనం, కిచెన్ నాశనం, ఆఖరికి బాత్రూమ్ కూడా నాశనం. ఏ బాబు ఇట్రా. నిన్నేనా యా రాయట్రా? నన్నే? నిన్నే. వెదర్ బాగా హాట్ గా ఉంది, వెళ్ళి జ్యూస్ పట్టరా. జ్యూసా? నేనా? ప్రొడక్షన్ కదా. నేను ఏంటి ఓనన్నరా నిన్ను? ఏ ట్రాలీ. ఒరే డైరెక్టరు. మేడం వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అండి? చెప్పింది చెయ్యి. ఓకే మేడం. ఓవర్ యాక్షన్ చేస్తే నిన్ను తీసి వీణి పెడతా. నేను రెడీ మేడం. వెళ్ళా. ఓకే. మీరు ఇప్పుడు పచ్చ సబ్బుతో బట్టలు ఉతుకుతారు, కానీ మురికి పోదు. అప్పుడు మీ కోడల గారు ప్రత్యక్షం అవుతారు. ఈ బ్లూ కలర్ సబ్బుతో ఉతకమని చెప్తారు, అది వాడాక మురికిపోతుంది. మీరేమని ప్రేమతో కౌగిలించుకుంటారు. అప్పుడు నేను ఒప్పుకోరా. ఈ యాడ్ లో నేనేమో తెలియలేని దానిలాగా, ఆవిడ గారేమో తెలివైన దానిలాగా కనిపిస్తోంది. స్క్రిప్ట్ మార్చాల్సిందే. నో 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 నో. ఒరే రావు, ఏంటి పిన్ని? నీకేం డిస్టర్బెన్స్ లేదు కదా? అబ్బే అలాంటిది ఏం లేదు పిన్ని. ఒకవేళ ఉన్నా బయటికి మాట్లాడకు, లోపలే దాచుకో. ఇదిగో వెళ్ళి టవల్ కట్టుకుంట్రా. టవలా? దేనికి? టాయిలెట్ సోపు యాడ్ నీ మీద తీస్తున్నాన్రా. వెళ్ళి టవల్ కట్టుకుంట్రా. అంటే కేవలం టవలేగా నువ్వు అనేది? ఏ అది కూడా కట్టుకోవా? అదే 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 ఇప్పుడు 1 minute. సార్ క్లాప్ బోర్డ్ మీద రాయడానికి చాక్ పీస్ ఇవ్వకుండా బల్బం ఇచ్చారు సార్. రెడీ సెట్ రెడీ. అదిగోండి సార్. యాక్షన్. ఏంటా ఉతకడం? నురగా ఇంకా బాగా రావాలి. నురగ కాదు, నొప్పులు వస్తున్నాయి ఇక్కడ. శ్రావణి, నువ్వు బట్టలు ఉతికే పాత్రలో జీవించు. రోజు జీవిస్తూనే ఉన్నా, కానీ ఇవాళ మీ దెబ్బకి ఇక చచ్చేట్టున్నా. యాక్షన్. ఈ సబ్బు వల్ల నురగ రాదు, మురికిపోదు. నేనేం చేయాలి? వెంటనే సబ్బు మార్చాలి. షార్ట్ ఇలా ప్లాన్ చేస్తే ఏం లేదు మేడం. ఇలా చూపించాలన్నమాట. ఓకేనా? ఓకే. పట్టుకో. ఏంటి ఈ నీకిలించడం? రావు ఎక్కడున్నావురా? మగాడు బంగారం గాని చూడబోతే ఇది నా చేత టవల్ కట్టించి సబ్బు యాడి చేయించేలా కనబడుతుంది. రావు రారా. ఏమండి ఏమండి? ముసలిది బాగా ఓవర్ చేస్తుంది. రికార్డ్ చేసావా? మీరు చెప్పండి, ఎందుకు చేస్తాం సార్. ఏమండి, నేను ఎలా యాక్ట్ చేశానో చూపిస్తారా ఒకసారి? మేడం అలా చూపిస్తే ఆవిడ నాకు నరకం చూపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని శ్రీదేవి లాగా, మీ అత్తగారిని సావిత్రి లాగా అందంగా చూపిస్తాను గ్రాఫిక్స్ లో. ఎక్కడికి వెళ్ళారీనా? టవల్ కొండలకి షాప్కి వెళ్ళారా ఏంటి? ఏమండి ఏమండి? నీ దొరికితేగా. మను పిలిచావా? అవును, నాకు సమస్య వచ్చింది, అది ప్రాబ్లం. సో ఆ బ్రేస్లెట్ షీలా దగ్గర ఉండకూడదు. నువ్వు ఇంకా మ్యాటర్ మా ఇద్దరికి వదిలి మేం చూసుకుంటాం కదా. కానీ కేర్ఫుల్ గా ఉండండి, ఇది ఇష్యూ కాకూడదు. యునో షీలా కూడా తెలివైందే. దాని బొందా, మా ఇద్దరు ఇంటెలిజెంట్ ముందు అది ఇంతే, దాని బ్రెయిన్ ఇంతే. నువ్వే చూస్తావు కదా, రేపటి లోపల నీ చేతిలో పెడతాం. ఏంటది? బ్రేస్లెట్ రా. మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో
జో అచ్యుతానంద జో జో ముకుంద ఈడు ఫీల్ అవుతున్నాడు ఏంటి? పరమానంద రామ గోవింద జో జో ఆలోచించిన బ్రేస్లెట్ గురించి. నిదురపోని కను పాపలకు జోల పాడలేక ఈల వేసి చేస్తున్నారా? చంపుతున్న ఈడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్నా స్టూపిడ్. కోపడకు శీల, నీ చెయ్యి ఒక పర్పస్ కోసం పట్టుకున్నా. నిన్న రాత్రిడు అష్ట సాముద్రికం అనే బుక్ చదివాడంట. నీ చేతి రేఖలు చెప్తాడంట. ఎవరు ఏం చూడక్కర్లేదు. గో టు హెల్. అక్కడెవరుంటారు? మీ తాత ఉంటారు. అరే వీడి తాత మీ తాత ఫ్రెండ్స్ అంట కదా. నువ్వు నోరు మూస్తావా? శీల శీల ప్లీజ్ శీల, ఒకసారి నీ జాతకం చూస్తాను. ఏహే, నా జాతకం నాకు తెలుసు. వెళ్ళు. ఏయ్, డోంట్ టచ్ ఇట్. చంపేస్తాను. ఓయ్ అబ్బోయ్, ఏంటో దాని స్పెషాలిటీ. ఇది మను ప్రెజెంట్ చేశాడు. శీల, సపోజ్ నాకు ఈ బ్రాస్లెట్ కావాలంటే నువ్వేం చేస్తావు? చెప్పుతో కొడతాను. ఒరేయ్ నువ్వు అంతే గాని మరి శీల నేను అడిగితే చంపేస్తాను. ఓహో, నువ్వు అలా ఫిక్స్ అయిపోయావన్నమాట. ఈ బ్రేస్లెట్ నా ప్రాణం. ఇన్ఫాక్ట్ అంతకన్నా ఎక్కువే. రేయ్, అద బ్రేస్లెట్ ఇవ్వద్రా. అవును, కొట్టేయడం ఒకటే మార్గం. వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. చెప్తా. యూనో స్వీటీ, రాత్రికి నేను మను గ్రీన్ పార్క్ లో డిన్నర్ చేయబోతున్నాం. డిన్నర్ తర్వాత ఏం చేస్తామో మాకే తెలీదు. చేయి కడుకొని బిల్లు కడతారు. స్టూపిడ్. డిన్నర్ తర్వాత మేమిద్దరం అలా 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 లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో మాకే తెలీదు. జాగ్రత్త శీల, మనుని కేర్ఫుల్ గా డ్రైవ్ చేయమను. రాత్రిపూట యాక్సిడెంట్లు అవుతాయి. ఓవరి మను, తొందరగా రెడీ అవ్వు. ఏ మధ్యాహ్నం ఉష ఇంటికి వచ్చిందిరా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట, తనకు టైం కూడా ఇవ్వట్లేదట. చాలా ఫీల్ అయిందిరా. అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకి గ్రీన్ పార్క్ హోటల్లో నువ్వు ఉషా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయబోతున్నారు. ఇదిగో ఒరేయ్, నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యి మంచి డ్రెస్ వేసుకుని మంచి పెర్ఫ్యూమ్ వేసుకుని తొందరగా వెళ్ళు, సరేనా? నేను వెళ్ళను. నన్ను అడిగి ఫిక్స్ చేశారా? అంతేరా, అంతే. నువ్వు నన్ను అడగకుండా డైనోసార్ తెచ్చి ఇంట్లో పెట్టారు. నువ్వేమో అడగలేదంటున్నావు. ఊరుకోనాని, ఈ మగాళ్ళని తింటే. ఒసే నిన్ను. ఆగు ఆగు బాబాయ్, మనుషుల్ని బాధ పెట్టడం, మనసుల్ని గాయపరచడం తప్ప నీకేమొచ్చు? భలే అడిగేవి. సీరియల్స్ చూడటం వల్ల ఎన్ని ఉపయోగాలు. మీరెంత ఫోర్స్ చేసినా నేను వెళ్ళను. ఇవాడు నువ్వు ఉషతో డిన్నర్ కి వెళ్ళకపోతే నేను నీకు మళ్ళీ కనపడ్ను. బాబాయ్, నాది కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు ఒక తల్లికి పరీక్ష, ఒక కొడుక్కి అగ్ని పరీక్ష. కాపీ కొట్టే ఛాన్స్ కూడా లేదు బాబాయ్. నా మాట విను, వెళ్ళు వెళ్ళు. నీకు తెలీదురా అదెంత పెద్ద ప్రాబ్లము. వెళ్ళకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఆ నర్స్ నీ చేత టాయిలెట్స్ కడిగిస్తుంది. ఆలోచించుకో. నువ్వు రావే, ఆలోచించుకో. టాయిలెటా క్యాండిల్ లైటా? రాత్రి 8 గంటలకు గ్రీన్ పార్క్ లో మనిద్దరి కోసం టేబుల్ బుక్ చేశాను. నైట్ 8 o'clock గ్రీన్ పార్క్ హోటల్ క్యాండిల్ లైట్ డిన్నర్.
ఒరే, 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 ఒరే. మెడలో చైన్ బ్యాక్ పాకెట్ లో పర్సు కొట్టేటువంటి ఈజీ గాని చేతుకున్న బ్రేస్లెట్ కొట్టేయడం అంటేనే కొంచెం రిస్క్. అంటే నీకు బ్రేస్లెట్ కొట్టేసే టెక్నిక్ తెలీదా? నా టాలెంట్ ని తక్కువ అంచనా వేయకు. మన ముగ్గురం ఇలా తింటూ ఉండగానే నీకు తెలియకుండా నీ బెల్ట్ కొట్టేనా? వద్దులేండి, అది ప్యాంట్ లూజు చూడలేము. ఈ లంచ్ కంప్లీట్ అయ్యేలోపు మీకు బ్రహ్మాండమైన ఐడియా చెప్పరా? జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది